శబరిమలలో భక్తుల దర్శనాలు భారీ వర్షంతో మొదలయ్యాయి. టెంపుల్ ఓపెన్ అయిన మొదటి రోజే ఆలయం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. అటు కోవిడ్ ప్రభావంతో సుదీర్ఘకాలం తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం తలుపులు తెరుచుకున్న కొద్దిసేపటికి భారీ వర్షం కేరళలో దంచికొట్టింది. ఇప్పుడే ఇలా ఉంటే మండలం కాలం తర్వాత ఎలా ఉంటుంది అనేది అధికారులకు అర్థం కావట్లేదు. ఒకవైపు అయ్యప్ప స్వాముల సందడి పెరిగింది, మరోవైపు వర్షం. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వాముల సందడి మొదలైంది. భారీ వర్షం మధ్య శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దర్శనాలు బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. తంత్రి కందరరు రాజీవరు సమక్షంలో పదవీ విరమణ చేసిన మేల్శాంతి పరమేశ్వరన్ నంపూతిరి మండల పూజ చేసి గర్భగుడిని ప్రారంభించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె అనంతగోపాలన్, సభ్యుడు పిఎం తమ్కప్పన్, కార్యనిర్వహణాధికారి కృష్ణకుమార్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగనుంది. గత 2 ఏళ్లుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించిన శబరిమల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అన్ని కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగించింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శబరిమల ఆలయానికి భక్తుల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంబా నది భారీగా ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది. కొన్ని మార్గాల్లో ప్రవేశంపై నిషేధం విధించింది. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ చూడాలని సూచించింది. గత 2 ఏళ్లుగా రోజుకి 30,000 మందిని మాత్రమే అనుమతించడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలం మరవిలక్కు సీజన్లో భాగంగా ఈ ఏడాది శబరిమలకు భక్తులు పోటెత్తనున్నారు. అయ్యప్ప ఆలయాన్ని బుధవారం తెరిచిన ట్రావెన్కోర్ బోర్డు వార్షిక మండలం మకరవిలుక్కు యాత్రను కూడా ప్రారంభించింది. అయ్యప్ప దర్శనం కోసం మధ్యాహ్నం నుంచి అయ్యప్ప స్వాములు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇప్పటికే ట్రావెన్కోర్ బోర్డు వర్చువల్ క్యూ టోకెన్ల జారీని ప్రారంభించింది. వర్చువల్ క్యూ టోకెన్లు బుక్ చేసిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుందని ట్రావెన్కోర్ బోర్డు వెల్లడించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారిక వెబ్సైట్ లో వెల్లడించింది. శబరిమలలో భక్తుల దర్శనాలు భారీ వర్షంతోనే మొదలయ్యాయి. మొదటి రోజే ఆలయం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొద్ది రోజులుగా కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శబరిమల యాత్రకు వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. పంబా నదిలో వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తుండటంతో డ్యాం పరిసరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఏటా లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు తరలి వెళతారు. శబరిమల పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉంది. గత 2 ఏళ్లుగా కోవిడ్ ఆంక్షల కారణంగా శబరిమల అయ్యప్ప స్వామిని ఎక్కువ మంది దర్శించుకోలేకపోయారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య 40 నుంచి 50% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాబోయే 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది మొత్తం సీజన్లో 27 లక్షల మందికి మాత్రమే అయ్యప్ప స్వామి దర్శనం దక్కింది. ఈ ఏడాది 41 రోజుల మండల పూజ ఫెస్టివల్ డిసెంబర్ 27తో ముగుస్తుంది.
శబరిమలకు ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. పాలభిషేకం, నెయ్యభిషేకం,